श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జై గురుదేవ్. 7వ శ్లోకం చూసాము. 8వ శ్లోకం చదవాలి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అవతారిగా కించ అంటే మరియు ఏమనగా, అంటే ముందు శ్లోకం నుంచే కాంటెక్స్ట్ నడుస్తోంది. ముందు శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామేవ ఏష్యసి అసంశయః. సో అన్ని కాలముల యందు కూడా మాం అనుస్మర, హృదయంలో ఉన్నటువంటి చైతన్య రూపమైన పరమాత్మని అనుస్మర, చింతించుకుంటూ యుధ్యచ తన కర్తవ్యంను తాను చేయవలెను. అంటే నిన్న చాలా డీటెయిల్డ్ గా చూసాము. మాం అనుస్మర సర్వేషు కాలేషు అంటే బయట అంటే ఫోకస్ ఎక్స్టర్నల్ గా సంసారంలో ఉన్నటువంటి విషయముల నుంచి తీసేసి అవినాశి అయిన తత్వం మీద ఫోకస్ ఉంచుకుంటే అదే మాం అనుస్మర అవుతుంది. అంటే తన స్వరూపం మీద ధ్యాస ఉంచుకుని తన కర్తవ్యము తను చేయవలను. అంటే మన స్వరూపము ఈ మనస్సు, శరీరము, ఇంద్రియము, ఈ సుఖ దుఃఖములు అది నా స్వరూపము కాదు అని గుర్తు చేసుకుంటూ ప్రతి నిమిషము తను చేయవలసిన కర్తవ్యంను చేయవలను. అలా చేసినప్పుడు మై అర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి రెండు అంటే ప్రేమ, విచారము, ఆలోచన రెండు కూడా ఒకే చోట ఉంటాయి. అలా చేయకపోతే ప్రేమ ఒక చోట, చేయవలసిన పని ఇంకో చోట ఉంటుంది. అలా కాకుండా రెండు ఒకే చోట ఉండేటట్టు చేసుకుని తన కర్తవ్యం తను చేసుకుంటూ ఉంటే మామేవ ఏష్యసి అసంశయః, అంటే నన్నే చెందుతారు, నన్నే పొందుతారు, అంటే సైకలాజికల్ ఫ్రీడమ్తో ఉండగలుగుతారు అని చెప్పి ఆ మాటకే కంటిన్యూయేషన్. ఇంకా ఇంకొంచెం చెప్పవలసి ఉంది. మరి ఏమనగా అభ్యాస యోగ యుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. హే పార్థ అంటే కుంతిపుత్రుడని పృథ్వీకి పుట్టిన వాడు కాబట్టి పార్థ అయ్యాడు. హే పార్థ, చేతస మనస్సు చేత. ఎటువంటి మనస్సు చేత? నా అన్యగామిన అంటే వేరొక విషయము వైపు పరిగెట్టనటువంటి మనస్సు చేత. అంటే ఇందాక చెప్పుకున్నట్టే బాహ్యముగా ఉన్నటువంటి సాంసారిక విషయముల మీద ఆ భావజాలమును తగ్గించుకుని ఆ భావజాలములో చైతన్య రూపమైనటువంటి పరమాత్మ అంటే ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము, ఈ సుఖ దుఃఖములు ఇది నా స్వరూపము కాదు అన్నటువంటి భావజాలాన్ని నిర్మించుకుని ప్రతి నా అన్యగామిన అంటే మరి శరీరము, ఇంద్రియము, మనస్సు వాటి వైపు అంటే అది నా స్వరూపము అన్న భావజాలము అన్యగామిన. పరమాత్మను వదిలేసి వేరొక విషయము పైన ఆశ్రయము తీసుకొనుట. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనుకోనండి, ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తున్నాం అనుకోండి, సినిమా చూడడానికి వెళ్తుంటే సినిమాలో ఆడియో విజువల్, సినిమాలో చూపు యొక్క ఇంద్రియమునకు కావలసిన విషయములు ఉంటాయి. తర్వాత శ్రోతస్సు, ఆడియో విజువల్ కదా, విజువల్ అండ్ ఆడియో అంటే శ్రోత్రేంద్రియము, చక్షురింద్రియమునకు సంబంధించిన విషయములు ఉంటాయి, అవి ఆకర్షింపబడే విషయములు ఉంటాయి.
ఆ సినిమాకి వెళ్తూ ఆ, మంచి బట్టలు వేసుకుని వెళ్ళాం అనుకోండి, త్వగింద్రియము త్వగింద్రియమునకు ఆ, సుఖాన్ని కలిగించే విషయముల పైన ఆకర్షణ ఉన్నట్టు ఉంటుంది. అది సినిమాకి వెళ్తూ మంచి బట్టలు వేసుకోవడం. అలాగే సినిమాకి వెళ్తూ సెంటు పూసుకుని వెళ్ళారు అనుకోండి, అంటే అది ఘ్రాణేంద్రియమునకు ఆ, ఆకర్షణ కలిగించే విషయము. ఆ విధంగా ఏ ఆ, అక్కడికి వెళ్ళి ఏ కూల్ డ్రింకో తాగామనుకోండి, రసము రసనేంద్రియమునకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్. సో ఈ మనం ప్రపంచంలో ఏది చేసినా కూడా ఈ 5 ఇంద్రియముల యొక్క విషయములకి సంబంధించినది అయి ఉంటుంది. సో వాటి మీద దృష్టి ఉంటే సుఖము దుఃఖము అక్కడి నుంచే పుడతాయి. వాటి మీద దృష్టి ఉంటే అది అన్యగామిన. ఏ పని చేసినా కూడా దృష్టి అంది మీద లేదు. ఏది చేసినా కూడా ఇది ఈశ్వరుని యొక్క స్వరూపమే, ఇది ఈశ్వరుని యొక్క పనియే అని ఈశ్వరీయ భావజాలం మనసులో నిర్మించుకుంటే అది నా అన్యగామిన. అటువంటి మనస్సు చేత, అంటే అటువంటి భావజాలమును నిర్మించుకుని, నిన్న చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నట్టు ఆ భావజాలము చాలా ఇంపార్టెంట్. మనిషి యొక్క జీవితము భావజాలాన్ని బట్టి ఉంటుంది. ఆ ముందు శ్లోకం కూడా చెప్పారు, సదా తద్భావ భావిత. భావజాలం చాలా ఇంపార్టెంట్. భావజాలం ఎటువంటిది నిర్మాణం చేసుకుంటున్నాము. సో అన్యగామిన చేతస, అటువంటి మనస్సు భావజాలము చేత అభ్యాస యోగ యుక్తేన, అభ్యాస యోగముతో కూడుకున్నటువంటి మనస్సు చేత. సో నా అన్యగామిన 2 విశేషణాలు మనస్సుకి. ఒకటి నా అన్యగామిన, 2 అభ్యాస యోగ యుక్తేన. అభ్యాస యోగము చేత నిర్మింపబడినటువంటి మనస్సు చేత అని అర్థం. అభ్యాసం అంటే ఏమిటి? అభ్యాసము వైరాగ్యం యొక్క అభ్యాసం, అంతే కదా. మరి నా అన్యగామిన అభ్యాసం, ఆ అభ్యాసమునకు కూడా విశేషణం నా అన్యగామిన అభ్యాసం. ఎటువంటి అభ్యాసము అంటే ఒక విపరీతమైనటువంటి వైరాగ్యము. రాగము లేకపోవుట వైరాగ్యము అంటే. ఎందు మీద రాగము లేకపోవుట? ఇందాక మనం చెప్పుకున్నాగా 5 ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయముల ఎడల రాగము లేకపోవుట, అది వైరాగ్యం. సో అటువంటి వైరాగ్యము వైపు వైరాగ్యమును అలవరుచుకునే జీవన శైలి, అదే అభ్యాసం. అయితే ఈ అభ్యాస యోగము, సో వైరాగ్యముతో కూడుకున్నటువంటి జీవన శైలి అంటే మానసికంగా భావజాలములో వైరాగ్యం ఉండాలి అభ్యాసానికి. ఫిజికల్ గా అభ్యాసంలో యోగాసనములు, ప్రాణాయామము, కాస్త ధ్యానము ఉండాలి. సో అటువంటి రెండిటితోని కూడుకున్నటువంటి అభ్యాసం. ఫిజికల్ గా యోగాసనాలు చేయాలి, శరీరం కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి. ప్రాణాయామము చేయాలి, ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేయాలి. ఏమీ చేయకపోయినా అట్లీస్ట్ నాడి శోధన ప్రాణాయామం చేయాలి. అతి సింపుల్ నాడి శోధన ప్రాణాయామం చేయాలి, లేదా భస్త్రిక చేయాలి, లేదా కపాలభాతి చేయాలి కాసేపు, లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేస్తుంటే 3 స్టేజ్ ప్రాణాయామము, సుదర్శన క్రియ చెప్తారు, అవి చేయాలి. సో ఏదో ఒకటి ఒక ప్రాణాయామ సాధన రోజు చేయాలి. అభ్యాసం అది ఒకే రోజు చేయాలి, ప్రతిరోజు చేయాలి. పతంజలి యోగ సూత్రాల్లో క్లాసికల్ డెఫినేషన్ అభ్యాసానికి సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమి. చాలా రోజులు చేయాలి, నిరంతరంగా చేయాలి, మానేయకుండా చేయాలి, అంటే ప్రతిరోజు చేయాలి. సత్కారా సేవిత అంటే ఒక రెస్పెక్ట్ తో చేయాలి. అంటే ఏమిటి సత్కారము అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు అది కొత్తదే అన్న భావనతో చేయాలి. నిన్న చేసిన సాధన నిన్నటిది, ఈ రోజు చేసే సాధన ఈ రోజుది వేరు. నిన్న చేసిన సాధన ఈ రోజుకి పనిచేయదు, అభ్యాసం ఈ రోజుకి పనిచేయదు. నిన్నటిది అయిపోయింది, ఆ క్షణం అయిపోయింది, నిన్నున్న శరీరం అయిపోయింది. ఈ రోజున్న శరీరము కొత్తది. ఈ రోజున్న శరీరాన్ని మళ్ళీ ట్రైన్ చేయాలి. గురుదేవులు కూడా ఒకసారి చెప్తారు, రోజు ఎందుకు చేయాలి అంటే నిన్నున్న బ్రెయిన్ సెల్స్ అయిపోయాయి, వెళ్ళిపోయాయి. ఈ రోజు కొత్త బ్రెయిన్ సెల్స్ వచ్చాయి, మళ్ళీ ఆ కొత్త బ్రెయిన్ సెల్స్ ని మళ్ళీ ట్రైన్ చేయాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు కొత్తగా
నిత్య నూతనంగా ఉండాలి సాధన. అది సత్కారము అంటే. సత్కారా సేవిత అంటే అది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొత్తగా. ఇప్పుడు రోజు సూర్యుడిని చూస్తాము. నిన్నటి సూర్యుడు వేరు, ఈ రోజు సూర్యుడు వేరు కదా. నిన్నటి సూర్యుడే ఈరోజు వచ్చాడు అనుకుంటే ఆ అసలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు విషయం అని అర్థం. నిన్నటి సూర్యుడు ఇప్పుడు లేడు, నిన్నటి సూర్యుడు వెళ్ళిపోయాడు. ఈ రోజు సూర్యుడు వేరు, ఈ రోజు సూర్యుడు మళ్ళీ ఫ్రెష్. అందుకనే సూర్యోదయము, సూర్యాస్తమము ఏ రోజు చూసినా కూడా ఆనందంగా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది నిత్య నూతనము, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది, ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. సాధన అలా, అభ్యాసం అలా ఉండాలి. సో అటువంటి అభ్యాస యోగము చేత కూడుకున్నటువంటి నా అన్యగామిన, ఇతర విషయములపై వైపు పరిగెట్టనటువంటి, అంటే వైరాగ్యముతో కూడుకున్నటువంటి ఆ మనస్సు. అభ్యాసమునకు సతుదీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత అని చెప్పి తర్వాత తత్ర స్థితౌ యత్న అభ్యాస అని డెఫినేషన్ పతంజలి మహర్షి. అంటే సాక్షి స్వరూపములో నిలిచి ఉండుటకు చేసే ప్రయత్నమే అభ్యాసం. మనస్సు యొక్క వృత్తులలో, అంటే మనస్సు యొక్క హడావిడిలో చిక్కుకుపోకుండా దాని నుంచి విడిగా కొద్దిగా మనసులో చిన్నపాటి సైకలాజికల్ స్పేస్ నిర్మాణం చేసుకుని తత్ర స్థితౌ యత్న, సాక్షి రూపంలో నిలిచి ఉండే ప్రయత్నమునకు అభ్యాసము అని పేరు. అది ఎప్పుడు చేయాలి అంటే సతుదీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవిత. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అలాగే చెప్తున్నాడు, సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర. ఆ మా మనుస్మర అంటే ఆ వైరాగ్యము నెలకొల్పుకుని, ఆ వైరాగ్యం అనే ఒక చిన్న ఫౌండేషన్ మీద నిలబడి ఉండుట. అటువంటి అభ్యాసముతో కూడుకున్నటువంటి, అభ్యాస యోగముతో కూడుకున్నటువంటి దానికి, అటువంటి మానసిక స్థితికి సప్లిమెంటరీ యోగము, ప్రాణాయామము, సుదర్శన్ క్రియ, ధ్యానము, ఇటువంటివన్నీ కూడా ఆ మానసిక స్థితిని ఏర్పరచుకున్నటకు, దాన్ని నిలబెట్టుకున్నటకు అవి సప్లిమెంటరీ, అవన్నీ దానికి తోడ్పడతాయి. సో ఆ అభ్యాస యోగ యుక్తంలో ఇవన్నీ ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా, ఫిజికల్ అండ్ ఎమోషనల్, రెండు, మానసికము భౌతికము, రెండు ఆస్పెక్ట్స్ కూడా కలిసి ఉన్నటువంటి మనస్సు. అందుకని అభ్యాస యోగ యుక్తేన నా అన్యగామిన చేతస, అటువంటి మనస్సు చేత సర్వేషు కాలేషు మాం అనుస్మర, అన్ని కాలముల యందు నన్నే స్మరించుకుంటూ, అంటే ఆ సాక్షి భావంలో నిలిచి ఉండి, యుధ్యచ, లేచి నీ కర్తవ్యమును నీవు చేయము. యుద్ధ అన్న పదం ఎందుకు అంటే ప్రతిదీ స్ట్రగులే జీవితంలో, ఏదైనా కూడా కష్టపడకుండా రాదు. సో మనం పడాల్సిన కష్టం మనం పడాలి. అటువంటి ఆ అభ్యాస యోగముతో కూడుకున్న మనస్సు చేత మనం చేసే పనులు మనము చేయాలి అని అర్థం. అలా చేస్తే ఏమవుతుంది, పరమం దివ్యం పురుషం యాతి అనుచింతయన్, నా అన్యగామిన అభ్యాస యుక్తేన చేతస అనుచింతయన్, ఆ పరమాత్మని మీద పరమాత్మనే చింతన చేస్తూ ఉంటే, అంటే ఆ సాక్షి స్వరూపంలో నిలిచి ఉండటయే అనుచింతయన్. సో అన్న పదం మళ్ళీ వచ్చింది ఇక్కడ, పైన అనుస్మర అని వచ్చింది, ఇక్కడ కూడా అనుచింతయన్ అని వస్తుంది. సో అనుచింతయన్ అంటే శాస్త్రము చెప్పిన విధముగా అని అర్థం. ఆ అన్న ప్రిఫిక్స్ కి శాస్త్రరీత్యా అని, అంటే మనం కొత్తగా వేరే కొత్త ప్రాక్టీస్లు ఏం కనిపెట్టక్కర్లేదు, శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాక్టీసులు సరిపోతాయి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు చెప్పినటువంటి ప్రాక్టీసెస్ ఎప్పటికీ సరిపోతాయి. ఆ ప్రాక్టీసులు అన్నీ కూడా ఆ యోగము, ప్రాణాయామము, ధ్యానము, ఇటువంటి విషయాలు ఏవైతే చెప్పి ఉన్నాయో అవి టైమ్లెస్. దానికి ఒక టైం పీరియడ్ లోనే అవి వర్తిస్తాయి, ఈ కాలంలో వర్తించవు అన్నట్టుది ఏం లేదు. శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది అని చెప్పడం అనుచింతయన్. కొత్తగా మనం ఏమి ఇన్వెంట్ చేయక్కర్లేదు కొత్త ప్రాక్టీసులని, అక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని అది ఫాలో అయితే సరిపోతుంది అని చెప్పడం. అక్కడ పైన శ్లోకంలో అనుస్మర, ఈ శ్లోకంలో అనుచింతయన్. అలా చేస్తే పరమం దివ్యం పురుషం యాంతి,
ఆ పరమమైనటువంటి, పరమం అంటే నిరతిశయము. పరబ్రహ్మ అంటే చెప్పుకున్నాం కదా, నిరతిశయం బృహత్. అంతకంటే అతిశయము లేనటువంటి అయినటువంటి ఆ తత్వము. ఇప్పుడు చూడండి, బయట ఆ ఇంద్రియములకు గోచరమయ్యే విషయములు ఏవి కూడా పరమము కావు. ఎందుకంటే ఇంద్రియమునకు గోచరమయ్యే విషయములన్నీ కూడా రిలేటివ్, అబ్సల్యూట్ ఏం కాదు. అంటే ఒకటి బాగుంది అంటే ఆ, అంతకంటే బాగులేని దాంతో సాపేక్షం. నిరపేక్షములు కావు, సాపేక్షములే. ఇంద్రియములకు అందే జ్ఞానం అంతయు కూడా సాపేక్షమే. అంత ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. అంటే మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా వచ్చే జ్ఞానం అంతయు కూడా రిలేటివ్. అబ్సల్యూట్ యొక్క జ్ఞానం రాదు సెన్స్ ఆర్గన్తో. అబ్సల్యూట్ యొక్క జ్ఞానం ఒక్కటే మన జీవితంలో. ఉన్నాను, పొద్దున్నే లేస్తూనే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, నేను ఉన్నాను అన్న అనుభవము ఉంటుంది. ఆ అనుభవము నిరపేక్షము. దానికి అది సాపేక్షము కాదు. ఆ వెలుగులో మనకు వచ్చే జ్ఞానం అంతయు కూడా సాపేక్షములే. సో పరమం అంటే సాపేక్షము యొక్క అయిన జ్ఞానము కాదు, నిరపేక్షమైనటువంటి జ్ఞానము అని అర్థం పరమం అంటే. నిరతిశయము, మరి అతిశయము లేనిది అంటే ఆ, సృష్టిలో మన ఇంద్రియముల ద్వారా కనిపించే దాంట్లో అతిశయము లేనిది ఉండదు. అన్ని కూడా రిలేటివే. అన్ని కూడా ఆపోజిట్ వాల్యూస్ కి రిలేటివ్ గానే ఉంటాయి. ఆ, కానీ పరమమైనటువంటిది, నిరపేక్షమైనటువంటి తత్వం అయితే ఉన్నది. ఈ సాపేక్షములు అనుభవానికి వచ్చే వస్తువు ఉన్నటువంటి ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము యొక్క ఒక కన్స్ట్రక్ట్ లో, ఈ సంఘాతములో మారని తత్వం ఒకటి ఉన్నది చైతన్య రూపంలో. అది పరమం, అది నిరపేక్షము. అటువంటి పరమం దివ్యం, దివ్యమైనటువంటిది. అంటే దివ్యమైనటువంటి ఆ తత్వము. దివ్యము అంటే శంకర్లు కూడా చెప్తారు, దివ్యము అంటే సూర్యమండలాంతర్గతమైనటువంటి ఆ ప్రకాశము ఏదైతే ఉన్నదో అది దివ్యము. అంతకంటే దివ్యమైనటువంటిది వేరొకటి లేదు ఈ సృష్టిలో. అదే దివ్యం, అదే అదే వెలుగు. ఎందుకంటే దివ్యము, అదే వెలుగు ఆ సృష్టి అంతయు కూడా ఉన్నది. ఒక చోట ఆ, మ- భూమి మీద ఒకలా కనిపిస్తుంది, మార్స్ మీద ఒకలా కనిపిస్తుంది, ఏమీ మెటీరియల్ లేని చోట కనిపించదు. శాటిలైట్ ఉంటే శాటిలైట్ మీద ఇంకొకలా కనిపిస్తుంది అదే వెలుగు. సో అదే వెలుగు అన్ని చోట్ల రకరకాలుగా, రకరకాల విభూతులలో అది మన అనుభవానికి వస్తూ ఉంటుంది. అందుకని అది దివ్యము, దివ్యమైనటువంటి ఆ ఆ చైతన్యము. 10వ చాప్టర్లో రాబోతోంది ఈ దివ్యమైన చైతన్యము. ఆ నిత్యము, మరి ఇక్కడ సర్వేషు కాలేషు అనుస్మర అంటున్నారు. అయితే ఎలా చేయాలి అంటే ఆ 10వ చాప్టర్లో ఒక 70 ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నారు. నిత్య జీవితంలో ప్రతి క్షణము ఆ పరమాత్మ యొక్క విభూతిని, ఆ మహాత్మ్యమును చింతన చేస్తూ ఉండడానికి ఒక దాన్ని ఏమంటారు, సాధన ప్రక్రియ కింద. ఓకే, ప్రతి క్షణము నీకు ఆ పరమాత్మ యొక్క మహాత్మ్యము అనుభవానికి రావట్లేదా? సరే, ఇదిగో నేను నీకు 70 ఎగ్జాంపుల్స్ చెప్తున్నానని 70 ఎగ్జాంపుల్స్ లిస్ట్ చేయబోతున్నాడు 10వ చాప్టర్లో విభూతి యోగంలో. ఈ ఈ ఇక్కడ చెప్తున్నటువంటి ఈ అభ్యాసము ఆ అన్ని వేళల యందు కూడా ఆ పరమాత్మ చైతన్యములో నిలబడి మన పనులు మనం చేయడానికి, ఆ, అది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటే మరేం పర్వాలేదు. ఒక 2 చాప్టర్లు వెయిట్ చేస్తే ఒక చాప్టర్ అంతా అవే చదువుతాం. ఓ 70 శ్లోకాలు, 70 ఎగ్జాంపుల్స్, 70 శ్లోకాలు కాదు, 70 ఎగ్జాంపుల్స్ దాని గురించే చదవబోతున్నాం. ఎందుకు అంటే ఆ పరమమైనటువంటి, ఆ దివ్యమైనటువంటి ఆ తత్వమును మన జీవితంలో, మన అనుభవములోకి తెచ్చుకునేందుకు ఆ సాధన కింద, అంటే సూచనల కింద మనకు అర్థం కాకపోతుంటే బోల్డెన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వబోతున్నారు. సో అలా ఆ, అటువంటి భావజాలమును నిర్మించుకుని, వైరాగ్యమును అలవర్చుకుని
యోగము, ప్రాణాయామము మొదలగు ఆ, వాటితో దాన్ని కలిపి ఉన్నటువంటి అభ్యాసము తో కూడుకున్నటువంటి మనస్సు చేత అనుచింతయన్ ఆ, మనం చేసే పనులన్నీ చేసుకుంటూ ఉంటే పరమం దివ్యం పురుషం యాంతి ఆ నిరతిశయమైనటువంటి దివ్య మంగళ స్వరూపమైనటువంటి పురుషుణ్ణి అంటే ఆ చైతన్యమును పొందుతాము. అంటే సైకలాజికల్ ఫ్రీడమ్తో ఉండగలుగుతాము అని చెప్పుట అక్కడ తాత్పర్యం. చదువుదాము, శంకర్ల భాష్యం చదువుదాము. అభ్యాసయోగయుక్తేన మయి చిత్త సమర్పణ విషయభూతే. అయితే అభ్యాసమునకు డెఫినేషన్ చెప్తున్నారు, ఒక టెక్నికల్ డెఫినేషన్ చెప్తున్నారు. అభ్యాసం అనగానేమి అని శంకర్లో డెఫినేషన్ ఇస్తున్నారు. చిత్త సమర్పణ విషయభూతే ఏకస్మిన్ తుల్య ప్రత్యయావృత్తి లక్షణ విలక్షణ ప్రత్యయానంతరిత అభ్యాస. సో మయి నాయందు చిత్త సమర్పణ విషయభూతే. అయితే చిత్తము ఆ ఎటువంటి మనస్సులో ఎటువంటి విషయం నడుస్తున్నది అంటే మనస్సులో భావజాలం ఎటువంటిది ఉండాలి? చిత్త సమర్పణ విషయభూతే అంటే చిత్తమును ఆ పరమాత్మ చైతన్యమునందు సమర్పణ చేసి, అంటే సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే బాహ్యమైన విషయముల ఎడల ఆసక్తి తగ్గించుకుని తన స్వరూపంలో నిలిచి ఉంటా అని అర్థం. చిత్త సమర్పణ విషయభూతే, చిత్త సమర్పణ యొక్క విషయము మయి నేనై ఉండాలి, అంటే పరమాత్మ అయి ఉండాలి. అంటే చిత్తము యొక్క విషయము బాహ్యము సంసారంలో ఉన్నటువంటి విషయముల మీద ఆసక్తి, నేను నాది అనేటటువంటి అహంకార మమకారములతో కూడుకున్నటువంటి విషయముల ఎడల, ఇంద్రియముల విషయముల ఎడల రాగముతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్ని వదిలేసి ఆ సాక్షి చైతన్యం, మనస్సు హృదయంలో ఉన్న చైతన్యము పైన లగ్నము చేయబడినటువంటి మనస్సు అని అర్థం. చిత్త సమర్పణ విషయభూతే మయి, మయి ఏకస్మిన్ అంటే ఒకటే విషయం. అంటే ఇంద్రియము యొక్క ఆబ్జెక్ట్స్, విషయాలు ఏమున్నాయో ఉంటాయి, అది అనేకములు. వాటి మీద దృష్టి ఉంటే ఏకత్వము అనుభవానికి రాదు. వాటి మీద దృష్టి ఉంటే ఆబ్వియస్లీ అవన్నీ నానాత్వమే. అక్కడంతా పంచమహాభూతములతో చేయబడినటువంటి విషయములు. మరి అందులో ఏకత్వం ఎలా వస్తుంది? సో ఫోకస్ జగత్తులో ఉండే, సంసారంలో ఉండే విషయం మీద ఉంటే ఎప్పటికీ కూడా నానాత్వమే అనుభవానికి వస్తుంది. అది కరెక్టే, అది నానాత్వమే, అక్కడ ఉన్నది మల్టిప్లిసిటీయే. కాకపోతే ఈ జగత్తంతా ఏ వెలుగులో నాకు ఎక్స్పీరియన్స్కి వస్తుందో ఆ వెలుగు మీద దృష్టి పెడితే అక్కడ ఒకటే. ఆ వెలుగులో అయితే అది ముక్కలు ముక్కలు కాదు. సూర్యకాంతి పర్ఫెక్ట్ దృష్టాంతం. సూర్యకాంతి రకరకాల ప్లానెట్స్ మీద, అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు, వేరే గ్రహాల మీద ఆ సూర్యకాంతి ప్రతిబింబించినప్పుడు రకరకాల చోట్ల రకరకాలుగా కనిపిస్తుంది. మరి అది నానాత్వమే. ఎక్కడెక్కడ ఎలా కనిపిస్తోందో అని మనము ఫోకస్ పెట్టుకుంటే అది ఎప్పుడు మల్టిప్లిసిటీ కిందే కనిపిస్తుంది. ఇక్కడ భూమి మీద బ్లూగా ఉంటుంది లైట్, మార్స్ మీద ఎర్రగా ఉంటుంది, ఇంకో ప్లానెట్కి వెళ్తే ఇంకో కలర్ లో ఉంటుంది. శాటిలైట్ మీద చూస్తే శాటిలైట్ మెటీరియల్ యొక్క రిఫ్లెక్షన్ బట్టి దాని కలర్ ఉంటుంది. కానీ దృష్టి అంది మీద ఉంటే అది మల్టిప్లిసిటీనే. అంత తప్పేం లేదు, అది మల్టిప్లిసిటీ ఉన్నది డిఫరెంట్. ఇక్కడ అట్మాస్ఫియర్ వేరు, మార్స్ లో అట్మాస్ఫియర్ వేరు. సో ఇక్కడ రిఫ్లెక్షన్ కలర్
సో సో అలా అద్వయమైనటువంటి చైతన్యము మీద పెట్టబడిన దృష్టి అని అర్థం. మై చిత్త సమర్పణ విషయభూతే ఏకస్మిన్. పైగా ఎలా ఉంటుంది అప్పుడు, ఎలా ఉండాలి? తుల్య ప్రత్యయ ఆవృత్తి లక్షణ, ఒకే రకమైనటువంటి అవగాహన. అంటే ఉన్నది అంత సాక్షి చైతన్యంలో ఉన్నటువంటి అవగాహన, అది అలా కాన్స్టెంట్ గా నడుస్తూ ఉండాలి. తుల్య ప్రత్యయావృత్తి లక్షణ. మనస్సులో ఆ భావజాలము అలా కాన్స్టెంట్ గా నిర్మింపబడి ఉండాలి. అది కాన్స్టెంట్ గా అలా నడవాలి ఆలోచన. ఏ ఏ పరిస్థితి వచ్చినా కూడా పరిస్థితిని చూసి మనము పరిస్థితుల ఎడల ఉన్నటువంటి రాగద్వేషములో, మనుషుల ఎడల ఉన్నటువంటి రాగద్వేషముల చేతనో ఇన్ఫ్లుయెన్స్ అయిపోకుండా ఎప్పుడు కూడా మా మనుస్వర యుధ్యచ అంటున్నాడు. ఆ ప్రిన్సిపల్ అలాగా మనసులో కాన్స్టెంట్ గా నడుస్తూ ఉండాలి. అదే అభ్యాసం అంటే. ఎప్పటికప్పుడు ఆ ప్రిన్సిపల్ మీద తత్ర స్థితౌ యత్న అభ్యాస, ఆ ప్రిన్సిపల్లో నిలబడి ఉండుటకు చేసే ప్రయత్నమే అభ్యాసం. అందులో కిందకు వచ్చేస్తూ జారిపోతూ ఉంటాం, జారిపోయిన వెంటనే మళ్ళీ లేచి ఆ ప్రిన్సిపల్ మీద నిలబడుట, అది తుల్య ప్రత్యయము అంటే. తుల్య ప్రత్యయము అంటే ఒక కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ యూనో పర్స్పెక్టివ్, కాన్స్టెంట్ పర్స్పెక్టివ్ అలాగే ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా పర్స్పెక్టివ్ అది. ఆ సిచ్యువేషన్ నా స్వరూపము కాదు. ఆ సిచ్యువేషన్ లో ఉన్న రాగద్వేషములు, సుఖ దుఃఖములు నా స్వరూపము కాదు. ఆ సిచ్యువేషన్ లో నేను చేయవలసింది నేను నుంచుని చేస్తాను. అది తుల్య ప్రత్యయావృత్తి లక్షణ. ఒక కాన్స్టెంట్ పర్స్పెక్టివ్ తో కూడుకున్నటువంటి ఆ లక్షణము కలిగినటువంటి చిత్తము. పైగా విలక్షణ ప్రత్యయ అనంతరిత, అది ఒక విలక్షణమైనటువంటి అవగాహన. అంటే అనంతరిత, వేరొకటి అన్యగామిని అంటున్నారు కదా, వేరొక దాని మీద ఫోకస్ లేనటువంటి విలక్షణము కలిగినటువంటి పర్స్పెక్టివ్, అది అభ్యాసము. సో చిత్త సమర్పణ విషయభూతే ఏకస్మిన్ తుల్య ప్రత్యయావృత్తి లక్షణ విలక్షణ ప్రత్యయానంతరయిత. అంటే వేరే ప్రత్యయము లేనటువంటి ఒక విలక్షణమైనటువంటి వేరే ప్రత్యయము అంటే అవగాహన అని అర్థం. కాగ్నిషన్ అంటే, కాగ్నిషన్ ఎప్పుడు కూడా మనస్సులో ప్రైమరీ కాగ్నిషన్ ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఈ రాగద్వేషములు, సుఖ దుఃఖములు నా స్వరూపం, ఈ కోరికలు నా స్వరూపము కాదు. అది అటువంటి విలక్షణమైనటువంటి కాన్స్టెంట్ పర్స్పెక్టివ్, అది అభ్యాసం. ఆ పర్స్పెక్టివ్ సడన్ గా ఒక రోజు వచ్చేసేదు అని చెప్పడం ముందు ఈ 2-3 శ్లోకాల్లో. సడన్ గా జీవితం అంతా కూడా ఆ పర్స్పెక్టివ్ లేకుండా కరెక్ట్ గా రిటైర్ అయిపోయిన తర్వాత ఒక రోజు వచ్చేసేది ఆ పర్స్పెక్టివ్ ముందు నుంచి బిల్డ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకోవాలి. ఎంత తొందరగా అలవర్చుకుంటే అంత మంచిది. ఎంత తొందరగా అలవర్చుకుంటే జీవితములో అంత ప్రొడక్టివ్ గా ఉంటాం. అంటే ఎందుకంటే దీనికంటే వేరే అయినటువంటి పర్స్పెక్టివ్ ఉంటే అది దాని నుంచి పుట్టేది ఆయాసమే తప్పించి దాని నుంచి సుఖమేమీ కలగదు, ఆనందమేమీ కలుగదు. ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్స్ ఏవి కూడా పర్మనెంట్ కాదు. అవి ఎప్పుడు టెంపరీ, సిచ్యువేషన్ బట్టి మారిపోతాయి. అలా కాకుండా పర్స్పెక్టివ్ కాన్స్టెంట్ గా ఉండాలి. పర్స్పెక్టివ్ కాన్స్టెంట్ గా ఉంటే, ఇటువంటి పర్స్పెక్టివ్ కాన్స్టెంట్ గా ఉంటే సైకలాజికల్ ఫ్రీడమ్ తో ఫ్రీగా, ప్రొడక్టివ్ గా మనం చేయవలసిన పనులు మనం చేయగలుగుతాము. అది అభ్యాసం. ఆ అభ్యాసం చేయాలి. సచ అభ్యాస యోగ, ఆ అభ్యాసమే యోగము. ఓకే, ఆ అభ్యాసము అదే యోగము అలా అని చెప్పుకోవచ్చు. లేదా అభ్యాస ప్లస్ యోగము అని చెప్పుకోవాలనుకుంటే, ఓకే, అభ్యాసము ప్లస్ యోగా, ప్రాణాయామము మొదలగు ప్రాక్టీసెస్ తో కూడుకున్నటువంటి అభ్యాసము. మానసిక చింతన అలా ఉండాలి, ఫిజికల్ గా యోగము, ప్రాణాయామము, ధ్యానము కలిసి ఉండాలి. అది అభ్యాస యోగము అలా కూడా చెప్పుకోవచ్చు. తేన యుక్తం తత్రైవ వ్యాపృతం యోగినః చేతః, అంటే ఆ అభ్యాస యోగము చేత యుక్తమైనటువంటి, దానితో కూడుకున్నటువంటి, దాని చేత తత్రైవ వ్యాపృతం, దాని చేత నిర్మింపబడినటువంటి, దాని చేత దాన్ని ఏమంటారు, ఎన్కంపస్ చేయబడినటువంటి యోగినః చేతః, యోగి యొక్క మనస్సు. తేన చేతస నాన్యగామిన, అటువంటి మనస్సు చేత, ఎటువంటి మనస్సు, ఇంకొక విశేషణము, నా అన్యగామిన,
నాన్యగామిన అంటే నా అన్యగామిన. అన్యగామిన అంటే బయట విషయముల వైపు పరిగెట్టుట. నా అన్యగామిన అంటే అంతర్ముఖులై ఉండుట. నా అన్యత్ర విషయాంతరే గంతుం శీలం అస్య ఇది నాన్యగామిన. నాన్యగామి తేన నాన్యగామిన. సో నా అన్యత్ర విషయాంతరే గంతుం శీలం అస్య ఇది నాన్యగామి. నాన్యగామి అంటే ఏమిటి? విషయాంతరే గంతుం శీలం నా అంటే ఐదు ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయముల ఎడల ఆసక్తి లేనటువంటి శీలము అని అర్థం. అది అన్యగామి. అది నా అన్యగామి. దాని చేత నా అన్యగామిన అంటే అటువంటి మనస్సు చేత, నాన్యగామిన చేతస. అనుచింతయన్ అలాగే మన పర్స్పెక్టివ్ అలా చేసుకుంటే పరమం నిరతిశయం పురుషం దివ్యం దివి సూర్యమండలే భవం. సో అపురుషం అన్న పదమునకు పురుష శబ్దం ఆల్రెడీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ముందు శ్లోకాల్లో కొన్నిసార్లు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇక్కడ పురుష శబ్దానికి మళ్ళీ ఇంకా నిర్వచనం చెప్పట్లేదు. పురుష అంటే ఈ జగత్తంతా దేని చేత, ప్రతి జీవి కూడా దేని చేత పూర్ణత్వమును అనుభవిస్తున్నాడో అది పురుష అని చెప్పుకున్నాం. అది ఈ శరీరములో పూర్ణత్వం దేని వల్ల వస్తున్నది? శరీరము జడము. శరీరంలో పూర్ణత్వము అన్న భావము చైతన్యము వలన వస్తున్నది. అన్ని జీవులకు కూడా అదే చైతన్యము పూర్ణత్వం యొక్క భావమును ఇస్తున్నది. అది పురుష అంటే. అటువంటి తత్వము ఎటువంటి దానికి విశేషణములు నిరతిశయము, అతిశయము లేనటువంటిది అంటే సాపేక్షము కానిది, అబ్సల్యూట్, నాట్ ఇన్ ద రిలేటివ్ స్పేస్. దివ్యం దివి సూర్యమండలే భవం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొద్దున్నే ఆకాశం వైపు చూస్తే ఆ సూర్యమండలములో కనిపించే దివ్యమైనటువంటి శక్తి, అటువంటి ఆ పురుష శక్తిని, పురుషుణ్ణి యాతి గచ్చతి ఆ చైతన్యమునే పొందుతారు అని అర్థం. అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ ని పొందుతారు. హే పార్థ, ఓ పార్థ, అనుచింతయన్ శాస్త్రాచార్యోపదేశం అనుధ్యాయన్ ఇత్యేతత్. అంటే ఆ అను అన్న పదమునకు, అను అన్న ప్రిఫిక్స్ కి ఎక్స్ప్లెనేషన్. శాస్త్ర ఆచార్య ఉపదేశం. శాస్త్రము, ఆచార్యుడు, గీతాచార్యుడు చెప్పినట్టు, ఇక్కడ భగవద్గీతలో చెప్పిన విషయములు అర్థం చేసుకుని దాని ప్రకారము అభ్యాసం చేస్తే సరిపోతుంది. వేరే కొత్త కొత్త విషయాలేమి కనిపెట్టక్కర్లేదు. చాలా కాంప్రిహెన్సివ్ ఇన్స్ట్రక్షన్. ఇప్పటిదాకా కర్మ ఎలా చేయాలో చెప్పారు. యోగము, ప్రాణాయామము, ధ్యానము ఎలా చేయాలో చెప్పారు. ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్తున్నారు. ఈశ్వరునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటో చెప్తున్నారు. ఈశ్వరునికి మనకి జగత్తుకి ఉన్నట్టు సంబంధం ఏమిటో చెప్తున్నారు. వైరాగ్యం అంటే ఏంటో చెప్తున్నారు. అభ్యాసం అంటే ఏంటో చెప్తున్నారు. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అవుతున్నాయి. ఇందులో చెప్పని విషయం అంటూ వేరొకటి కొత్తగా ఎక్కడా చెప్పేది ఏమి ఉండదు. ఇందులో ఉన్న విషయమే అందరూ చెప్తారు. ఇందులో ఉన్న విషయము అర్థం చేసుకుని అభ్యాసము దాని ప్రకారంగా మరల్చుకుంటే అదే చాలు. కొత్తగా ఏమి చేయక్కర్లేదు. ఎవరు చెప్పినా, ఏ మహాత్ములు చెప్పినా ఇక్కడున్న విషయములే చక్కగా వాళ్ళు అందరికీ అర్థమయ్యే ధోరణిలో, వారిదైన శైలిలో చెప్తూ ఉంటారు. సో ఈ శాస్త్రము ఆచార్యుడు, గీతాచార్యుడు వాళ్ళు చెప్పిన మాటలు చాలు. కొత్తగా ఏమీ కనిపెట్టక్కర్లేదు. అనుచింతయన్ శాస్త్రాచార్య ఉపదేశం అనుధ్యాయన్. ఇక్కడ చెప్పిన విషయములు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా అభ్యాసముతో కూడుకున్నటువంటి భావజాలమును, నా అన్యగామిన వైరాగ్యముతో కూడుకున్నటువంటి భావజాలమును నిర్మించుకుంటే ఆ పరమం పురుషం దివ్యం యాతి ఆ పరమమైనటువంటి పురుషుణ్ణే, ఆ చైతన్యమునే పొందుతారు. సైకలాజికల్ ఫ్రీడమ్ లో ఉంటారు అని అర్థం. చౌదం శ్లోకము. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్.
కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.